వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆపరేషన్ కగార్ ముగిసిపోయింది. దాదాపు ముగిసిపోయినట్టే. అమిత్ షా విధించిన డెడ్లైన్ సమీపానికి వచ్చేసింది. మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా పూర్తిగా అంతరార్థమైపోయింది. ఎక్కడ మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా పోయింది. అనేక మంది అగ్రనేతలు లొంగిపోయారు, అనేక మంది ఎన్కౌంటర్ అయ్యారు. దళాలు తుడిచిపెట్టుకుపోయాయి. అయితే మావోయిస్టు పార్టీ లొంగిపోయిన అన్నలు ప్రభుత్వం ముందు ఒక మేలిక పెట్టేశారు. తమను జనజీవన స్రవంతిలోకి రమ్మంటున్నారు, జనాలతోనూ ఉండమంటున్నారు, చట్టబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే లొంగిపోయాం. పార్టీ మొత్తం ఉన్న వాళ్ళంతా ఇప్పుడు బయటకు వచ్చేశారు, ఎవరో ఒకరిద్దరు తప్పిస్తే. ఇలాంటి పరిస్థితిలో అన్నలు, లొంగిపోయిన పెద్దన్నలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక మెలిక పెట్టారు. అదేంటంటే మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధం తొలగించాలని, ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని. దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. కగార్ సక్సెస్ అయింది. మేమంతా ఓటమి పాలయ్యాం, జనాల్లోకి వచ్చాం. ఇక నిషేధం ఎందుకు? ఆ నిషేధం ఎత్తేస్తే మేము కాస్త చట్టబద్ధమైన రీతిలో రాజకీయాలు చేస్తామంటూ ప్రపోజల్ పెట్టారు. ఇటీవల ముఖ్యమంత్రిని కలిసిన మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ముఖ్యమంత్రి ముందు ఇదే ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది. పెట్టారు కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని హోంమంత్రి అమిత్ షా ముందు పెడతానన్నారు. ఆ దిశగా చర్చలు కూడా జరిగాయట. అంటే రాజకీయ పార్టీగా తమ పార్టీని, ఎలాగూ రాజకీయ పార్టీ గనక ఆయుధాలు వీడేశాం కాబట్టి చట్టబద్ధమైన రాజకీయం చేసుకునేందుకు తమకు అనుమతినివ్వాలని, ఖచ్చితంగా నిషేధం ఎత్తేయాలంటూ మెలిక పెట్టారు. నిషేధం ఎత్తేస్తే తమ గెరిల్లా ఆర్మీని కూడా రద్దు చేస్తామంటూ ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తుంది. దేవ్జీ ఈ ప్రపోజల్ పెట్టారు. దేవ్జీ స్వయంగా ఈ విషయాన్ని పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ, పలు ఛానల్స్తో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పేశారు. తమపై ఉన్న మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధం ఎత్తేయాలని, ఎత్తేస్తే పిఎల్జీఏ మొత్తం, అంటే గెరిల్లా ఆర్మీని మొత్తం రద్దు చేస్తామని దేవ్జీ చాలా కీలకంగా, చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మీడియా ఛానల్స్కు చెప్పేశారు. తామంతా బయటికి వచ్చినప్పుడు మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తేస్తే తాము కూడా చట్టబద్ధంగా రాజకీయాలు చేసుకుంటామని ఆయన స్పష్టంగా చెప్పేశారు. తాము మరో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరమేముంది? తమది ఆల్రెడీ రాజకీయ పార్టీ కనుక నిషేధం ఎత్తేస్తే ఖచ్చితంగా రాజకీయాలు చేస్తామంటూ ఆయన మీడియా ముందు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అంటే మావోయిస్టులు మరో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారంటూ జరిగిన ప్రచారం అంతా పొట్టిదేనంటూ ఆయన తేల్చేశారు. ఉన్న మావోయిస్టు పార్టీయే రాజకీయ పార్టీ, దానిపై నిషేధం ఎత్తేయండి, అప్పుడు మా రాజకీయాలు చూడండి అన్నట్టు దేవ్జీ మీడియా ఛానల్స్ ముందు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు.